నీ కుటుంబము దీవించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే మనమందరము కూడా దేవుని హస్తములోనికి వెళ్ళాలా. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. దేవుని హస్తములో మనం ఉండాలా. ఈరోజు చాలామంది దేవుని హస్తములో లేదు, సాతాను హస్తాల్లో ఉన్నారు. ఇప్పుడు ఏ హస్తాల్లో ఉన్నారు? సాతాను చేతుల్లో ఉన్నారు చాలామంది. ప్రభు చేతిలో లేదు, అపవాది చేతిలో ఉన్నారు. అందుకే అబద్ధలాడుతున్నారు, అందుకే మోసం చేస్తున్నారు, అందుకే వ్యభిచారాలు చేస్తున్నారు, అందుకే అక్రమాలు చేస్తున్నారు, అందుకే తాగుతున్నారు, అందుకే చెడు వ్యసనాలు. వీళ్ళు సాతాను చేతిలో ఉన్నవారు అలా చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను చేతిలో ఉన్నవారు వీళ్ళందరూ లోకం మీద ఆశ కలిగి ఉంటారు. శరీరాశలు ఉంటుంటాయి, నేత్రాశలు ఉంటుంటాయి, జీవపు డబ్బాలు ఉంటుంటాయి. వీళ్ళందరూ కూడా సాతాను చేతిలో. దేవుడు ఆ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ వాక్యమును నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని. దావీదు దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు కానీ లోకం మీద ఆశ పెట్టుకోలేదు.